వెల్కమ్ టు బీఆర్కే వీకెండ్ కామెంట్. ఇప్పుడు ముఖ్యంగా మనతో పాటు అయితే లైవ్లో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. బండారు రామ్మోహన్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. నమస్కారం అమ్మ, వినొస్తుంది. సార్ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపుల ఎమ్మెల్యేల కదా ఇక కంచికేనంటారా? అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అమ్మ, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వీకెండ్ కామెంట్ లో మనకు 4 తీసుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణది ఒకటి, ఆంధ్రప్రదేశ్ అట్లాగే జాతీయం, అంతర్జాతీయం తీసుకుంటున్నాం. ఇందులో తెలంగాణలో గత వారం రోజులుగా నలుగుతున్న సమస్య ఏంటంటే, గత వారం రోజులు కాదు, 2 సంవత్సరాలు నలుగుతున్నది. మొన్నటి వారంలో కొన్ని పరిణామాలు జరిగినాయి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక ముగిసిన అధ్యాయం ఏంటంటే ఇది రావణ కష్టాలుగా రగులుతూనే ఉంటుంది అంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఫిరాయింపుల కథ ఇవాళ మొదలైంది కాదు. ఆయారాం గాయారాం సంస్కృతి ఎన్నటి నుంచో ఉంది, వాళ్ళ కొత్తది కూడా కాదు. కాంగ్రెస్ హయాంలోనే ఒక ఆయన గయారాం అని ఆయన హర్యానాలో పార్టీ ఫిరాయించారు. ఆయన మళ్ళీ వెంటనే ఒకటే రోజు 3 పార్టీలు మారాడు. దాంతో ఆయారాం గయారాం అనే ఒక నానుడి బాగా వెదిలింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అసలు నిజంగా ఫిరాయింపుల చట్టాన్ని, ఫిరాయింపులకు అరికట్టనట్టు పనిచేయాలి కదా అని చెప్పి మంచి బాగా ఆలోచించి యువకుడైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. మాలాంటి స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా పెద్ద ఎత్తున ఫిరాయింపుల మీద పోరాడినాం. అప్పుడు 91 రాజ్యాంగ సవరణ ద్వారా 52 రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తీసుకొచ్చారు. చూసినాం మనం. దానిలో ప్రధానంగా అప్పుడు ఏమన్నారంటే, ఒక 3 సభ్యులు ఉంటే ఈజీగా అర్థం కావడానికి, 3 సభ్యులు ఉంటే ఒకడు మారితే ఫిరాయింపు కిందికి రారు. అంటే 100 మంది సభ్యులు ఉంటే 34 మంది మారితే ఫిరాయింపుల కిందికి రారు. వాళ్ళు పార్టీ చీలిక కింద పరిగణించాలి. కానీ 1-2 మారితే మాత్రం తప్పనిసరి ఫిరాయింపుల చట్టం కింద వెంటనే పదవి పోవాలని చెప్పి ఆనాడు ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ గారు ఆనాడుగా ఒక రకంగా అమాయకుడు కనుక ఇంతమంది మారారు అనుకున్నారు. కానీ తర్వాత జరిగింది ఏంది, 30 మంది అంటే 34 మంది పార్టీ ఫిరాయింపు కిందికి రాకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. శంఖంలో వస్తే తీర్థం చేసుకున్నారు. అప్పుడు రెండోసారి ఏం చేశారు, వాజ్పేయి గారి హయాంలో మళ్ళీ ఇది బాగాలేదని చెప్పి దీన్ని మళ్ళీ 2003లో మళ్ళీ ఒక సవరణ చేశారు. ఏమనంటే ఇట్లా బాగాలేదు, 2/3 మెజార్టీ అంటే 100లో 67 మంది మారితే తప్ప ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయించబడదని చెప్పి ఇంకో మార్పు చేశారు. మంచిది అంటున్నారు. ఆ తర్వాత కూడా అట్లాగే 100 మంది ఉంటే 67 మంది మారితే, 10 మంది ఉంటే 6 మారితే ఫిరాయింపులు, 7 మారితే ఫిరాయింపు చట్టం కింద రాకుండా పోయింది. అంటే ఫిరాయింపులు ఆగుతలేవు. అంటే చట్టం ఎంత పగడిబంది ఉన్నా ఆగుతలేవు. దీనికి పరిష్కారం అయిపోకుండా ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళందరూ సమర్థించుకుంటున్నారు. ఫిరాయింపును తీసుకున్న పార్టీ సమర్థించుకుంటుంది, విడిచిపెట్టిన పార్టీ ఏడుస్తున్నది చూస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే 2014లో తెలంగాణలో మొట్టమొదటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు, అప్పుడు టీఆర్ఎస్ గెలవడం ఎప్పుడు కూడా టీఆర్ఎస్ కు 63 సీట్లు వచ్చినాయి. అదే 21 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి, 15 సీట్లు టీడీపీకి వచ్చినాయి, ఒక 2 సీట్లు వైసీపీకి వచ్చినాయి. ఇట్లా వరుసగా చూసుకుంటే 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 7 సీట్లు ఎంఐఎంకి వచ్చినాయి. ఇవన్నీ చూసుకుంటే ఆనాడు పెద్ద ఎత్తున ఈ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తూ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. అట్లాగే టీడీపీని అన్నిటిని హరణం చేసేసి పార్టీ విలీనం చేసేసుకుంది, సిఎల్పీని. ఆనాడు మొదలు మారినప్పుడు మాత్రం ఒకరిద్దరే మారింది కదా. అప్పుడే కనుక కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ కేసు పెట్టుంటే ఇప్పుడు పరిణామాలు కూడా అప్పుడు తెలిసేవి. అసలు అప్పుడే కొంత పరిష్కారం లభించేది. వాళ్ళు చేతులు ఎత్తి ఊరుకున్నారు, హ్యాండ్స్ అప్ అంటే అయిపోయినట్టు చేశారు. ఆనాడు ఆక్రోషించారు తప్ప చట్టపరమైన చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఆ పార్టీ. తర్వాత 2018లో కూడా 88 సీట్లతో వచ్చిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ఏ మళ్ళీ అదే ఫిరాయింపులను పాల్పడింది. కాంగ్రెస్ నుంచి 19 మంది కలిసి 12 మందిని తీసుకున్నారు. అదే ప్రకారం జరిగింది. అప్పుడు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎగరేసుకొని తిరిగారు, మంత్రులు కూడా అయ్యారు. తలసాని శ్రీనివాస యాదవ్, సత్యాయింద్ర లాంటి వాళ్ళు కూడా ఫిరాయించిన వాళ్ళు మంత్రులు అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఈ చట్టపరమైన చర్యలు పోలేదు. కానీ ఇప్పుడు ఏదైతే మన 2023 జరిగిన ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇందులో నుంచి 10 మంది పోయింది. ఆ 10 మంది ఒకేసారి పోలే, 1, 2, 3 అట్లా పోయింది. ఈ పోయే క్రమంలో బీఆర్ఎస్ ఇప్పుడు మంచి పని ఏం చేసిందంటే ఫిరాయింపుల చట్టం ఉంటుంది అని వీళ్ళ జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు గతంలో వాళ్ళు చేసిన పని తప్పు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేస్తే మాత్రం తప్పు అవుతున్నది కనుక వాళ్ళు కేసు పెట్టింది స్పీకర్ దగ్గర. ఇక స్పీకర్లు నిర్ణయాలు తీసుకోవడం అంటే ఇవాళ కొత్త కాదంటున్నారు. గతంలో కేఆర్ సురేష్ రెడ్డి గారు అంతకుముందు తెలంగాణ ఏర్పడక ముందు ఉద్యమంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కూడా అప్పుడు అదే పని చేశారు. ఏం కొత్త ఏం కాదు.
అప్పుడు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పటి ఉద్యమ పార్టీ అనే టిఆర్ఎస్ నుంచి చాలా మందిని చేర్చుకున్నారు. చేర్చుకుంటే అప్పుడు కూడా అది జరిగింది. అప్పుడు వీళ్ళు కేసు పెడితే స్పీకర్ తేల్చలే. ఇదే సురేష్ రెడ్డి గారు వాళ్ళ బీఆర్ఎస్ లో ఉన్నారు, కానీ ఆనాడు స్పీకర్ గా ఉండేవాడు. ఆ తర్వాత మనకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అదే పని, ఆయన కూడా ఇవాళ మన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆయన కూడా భాగం. ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే ఫిరాయింపు అయిన పార్టీలు ఏమో ఏడుస్తున్నాయి, తీసుకున్న పార్టీలు సంతోషిస్తున్నాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఏదైతే నిర్ణయం తీసుకున్న దాని మీద స్పీకర్ దగ్గర పోతే స్పీకర్ ఏమీ చేయలేదు. గడ్డం ప్రసాదరావు గారు కొత్త ఏం కాదు, అంతకుముందు ఇద్దరు స్పీకర్లు కూడా చెప్పాను కదా వాళ్ళు ఏం చేశారో, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ మన సురేష్ రెడ్డి గారు కానీ అట్లానే ఉంది. చివరికి వచ్చిన రాజీనామా చేయించారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కోర్టు కేసు ఉంది కనుక వీళ్ళు ఆ పని చేయలేకపోయి చివరికి స్పీకర్ ఆశ్రయిస్తే స్పీకర్ నిర్ణయం తీసుకుపోతే హైకోర్టు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఒక గడువు విధించింది 3 నెలల్లోపు చేయమని. దానికి కూడా ధిక్కరిస్తే చివరికి కోర్టు ధిక్కార పిటిషన్ పడ్డది. అందులో భాగంగానే ఇప్పుడు 5 ఎమ్మెల్యేలను ఒకసారి వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు, సాంకేతికంగానే తీర్పు చెప్పారు. తీర్పు ఏమని చెప్పని ఏం లేదు. రెండో 2 ఎమ్మెల్యేలు మొన్న తీర్పు చెప్పారు, వాళ్ళు కూడా టీఆర్ఎస్ లో ఉన్నారు, ఫిరాయించలేదు అన్నారు. ఇక 3 సంగతి తేల్చాల్సి ఉన్నది. నిన్న కాక మొన్న సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చింది. ఇక ఈ సమస్య లేదు, ఈ మిగతా 3 సంగతి తేల్చండి, ఏం చేస్తుంది తేల్చండి. కేవలం 2 వారాలు ఇస్తున్నాం, 4 వారాలు టైం అడిగారు మీరు. 2 వారాల లోపు మీరు దాని పురోగతి చెప్పాలి, తర్వాత 4 వారాలకు మాత్రం మీ సంగతి పడతామని చెప్పి సుప్రీంకోర్టు అన్నది. ఇది జరుగుతున్న కేసు. నేనేమంటున్నానంటే ఇప్పుడు 7 అర్హత పిటిషన్ అర్హత వేటు విధించలేదు, ఇంకో 3 సంగతి తేలుస్తారు. ఇప్పుడు ఇక్కడికి ఆగదంటున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ హైకోర్టు పోతుంది, హైకోర్టు నుంచి మన సుప్రీంకోర్టు పోతుంది. అంటే వీళ్ళ పదవులు ఇప్పుడంతలో పోయే అవకాశం లేదు, కానీ ఇద్దరికి మాత్రం పోతాయి అంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే 7 సంగతి పక్కన పెడితే ఇంకొకరిది కూడా రేపు ఎల్లుండి తీర్పు వస్తారు, అది కూడా ఫిరాయింపు జరగలేదంట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అయిపోతుంది. కానీ కడియం శ్రీహరి గారు, దానం నాగేంద్ర గారు ఇద్దరు విషయంలో మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తుంది. వాళ్ళిద్దరు కూడా ఆధారాలు ఉన్నాయి పూర్తిగా. అందుకనే ఇంకా టైం ఉంది కదా, 4 వారాలు టైం దొరికింది కదా, అందుకని దానం నాగేంద్రతో రాజీనామా చేయిస్తారు, కడియం శ్రీహరి గారు రాజీనామా చేయిస్తారు. ఈ 2 ఉప ఎన్నికలు ఇప్పుడంత రావమ్మా, ఇది ఒడిసిన పంచాంగం అని ఏం లేదు. ఇద్దరు ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లో ఉన్నాయి. ఏప్రిల్లో ఈ ఉప ఎన్నికలు కూడా వస్తాయి. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. కానీ ఫిరాయింపుల కథ ఏదైతుందో కథ కంచికేనా అంటే కంచికేం పోలేదు, ఇంకా పోతూనే ఉంది. అంటే సశేషమే మిగిలింది, ఇంకా నడుస్తూనే ఉంటుందని అంటున్నాను. రైట్. రామ్మోహన్ గారు, ఇప్పుడు అదే మనం ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే ముగిసిన సంక్రాంతి పండుగ సంబరాలు, అంటే సంక్రాంతి సంబరాలు అయితే ముఖ్యంగా మనం ముగిసినాయని చెప్పాలి. అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు, ఏం చెప్తారు మరి? సంబరాలు ముగిసినాయి, చూస్తున్నాం కదా. కోడి పందాలు, జల్లికట్లు, చిత్తూరు జిల్లా అయితే జల్లికట్టు, ఇటు ఉభయ గోదావరి జిల్లాలో మన కోడి పందాలు నడిచినాయి. దాంతో పాటు ఈ రాజకీయ పందాలు కూడా నడుస్తున్నాయి. చూసాం కదా, జట్టి విల్సన్ అని ఆయన హత్య చేయడంతో దాని మీద వైసీపీ పెద్ద ఆందోళన చేస్తున్నది. ఇటు పక్కనేమో రాజకీయ పోరాటం మళ్ళీ మొదలైంది. అంటే రాజకీయంగా మైలేజ్ పొందడానికి క్రియేట్ వార్లు, అట్లానే అన్యాయం చేసే దాని మీద ఎవరు అన్యాయం చేశారనే వారు నడుస్తూనే ఉంది. అసలు రేపు ఎల్లుండి ఎన్నికలు వస్తాయి అని అంటే ఎట్లా ఉందో పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అట్లా ఉండదు. ఇప్పుడంతా ఎన్నికలు ఎవరో 2 ఏళ్ళు కూడా గాడే ఈ ప్రభుత్వం ఎన్నిక, ఇంకా 3 ఏళ్ళకి పదవి కాలం ఉన్నది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉండాల్సింది. 11 మంది వచ్చారు, నాకు మన పిల్లలు కదా నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తా అన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటారు. దుర్మార్గం కదా అంటున్నారు. అందుకని అచ్చంగా రాజకీయ జల్లికట్టు, రాజకీయ కోళ్ల పందాలు నడుస్తూనే అంటున్నారు ఆంధ్రప్రదేశ్. ఏ మాత్రం సందేహం లేదు. మళ్ళీ కుల పంచాయతీలు కూడా కుల గజ్జితోని వ్యక్తిత్వ హనన చేసుకోవడం, వ్యక్తిని నిందించుకోవడం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి మొదలు పెడితే క్రియేట్ వారు, ఇటు పక్క రాయలసీమ పోతిరెడ్డిపాడు అన్యాయం ఎవరు చేసిన అనేది దీని మీద ఇప్పుడు అన్యాయం ఎవరు చేసిన దాని మీద అది ఒక క్రియేట్ వారు నడుస్తున్నది. ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అంటే రాజకీయాలు శాశ్వతం కాదు, రాజకీయాలు అనేది ఎప్పటికి ఉంటాయి, కానీ అభివృద్ధి శాశ్వతం అని నేను అంటున్నాను. అభివృద్ధి దశలో ప్రభుత్వాలు మారుతున్నప్పుడు అభివృద్ధి కంటిన్యూ కావాలి, కానీ ఒక ప్రభుత్వం కాళ్ళలో ప్రతిపక్షం వచ్చి కాళ్ళలో కట్టబెట్టద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది. అందుకనే ఆనందోత్సాహంతో జరుగుతున్న పండుగ సందర్భంలో కూడా మనం ఆందోళన చూసినాం, ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవడం చూసినాం. పూర్తిగా వ్యక్తిని అవమానిస్తూ వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ వ్యక్తిత్వ హననం చేసుకుంటున్నాను, సరైనది కాదంటున్నాను. అంటే
పండుగ సంబరాలు లో కూడా కనీసం ఆ 4 రోజులను రెస్ట్ ఇస్తారేమో అనుకున్నాను, కానీ జరగలేదు. అంటే పండుగ సంబరాలు మాత్రం మంచి పని ఏంటంటే వాళ్ళ ఊళ్ళల్లో నాయకులు అందరూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే నారావారిపల్లికి వెళ్ళారు. ఆ మండలము ఆ పల్లెను అభివృద్ధి చేస్తా అని చెప్పారు. కుటుంబంతో 4 రోజులు గడిపారు. అందుకని రాజకీయాల రిలీఫ్ కూడా ఉండాలంటున్నాను నేను. ఎందుకంటే మీరు మా పండుగ అయినా సరే పబ్బమైనా సరే నా పని మేము చేస్తాం, మా ఇష్టం తిట్టుకుంటాం అంటే ప్రజలు అసహించుకుంటారు అంటున్నాను. ఓట్ అండ్ షౌట్ అంటే ఓటేస్తారు, అరుస్తుంటారు ప్రజలు. అందుకని ఓటుకు మళ్ళీ ఎన్నికలకు ఏం జరగాలో మధ్యన అది జరగాల్సింది అంటున్నాను. ఇవాళ మంచి చెట్టు ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వాన్ని పనిచేయమని ప్రజలు ఆదేశించారు, గెలిపించారు. దాన్ని చేయనిద్దామంట. వాడు తప్పులు చేస్తే గ్యారంటీ ప్రశ్నించాలి. దానికి అసెంబ్లీ వేదికనే ఉండాలంటున్నాను. తెలంగాణలో కేసీఆర్ సభకు పోకపోయినా, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మన శాసనసభకు పోకపోయినా తప్పే అంటున్నాను. పోవాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరిపోవాలి. ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడితే మంచిది అంటున్నాను. ఈ పండుగ సందర్భంగా అయినా సరే రాజకీయ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం దేవుని కోరుకుందాం. రైట్. రామ్మోహన్ గారు, అదే మనం నేషనల్ కనుక చూసుకుంటే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో అయితే ఎన్నికల వేడి రాజుకుంటుందని చెప్పవచ్చు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? వరుసగా అమ్మా ఇప్పుడు దేశవ్యాప్తంగా 2 జరుగుతున్నాయి. ఒకటేమో అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఈ మొన్న బీహార్ లో జరిగింది. బీహార్ ఎన్నికలు గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ వాళ్ళు ఏమంటారంటే ఇక మా నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అన్నమాట. ఇప్పుడు రేపు పొద్దున 2026లో ఏప్రిల్ మేలో లేకుంటే మార్చిలో కూడా జరగవచ్చు. 6 నెలల ముందు ఎప్పుడైనా జరగవచ్చు. కనుక అన్నిటికీ ఏప్రిల్ మేలో పదవి కాలం అయిపోతుంది. ఇప్పుడు మనకు చూస్తుంటే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అట్లాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగాల్సింది. కానీ 12 రాష్ట్రాల్లో మాత్రం ఈ 4 కాకుండా మిగతా రాష్ట్రాల్లో మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ఆ ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పటికే మనకు తప్పుడు ఓటర్లు అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు, లేకుంటే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, వలసలు పోయిన వాళ్ళ ఓట్లు, దాంతో 2-3 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు తీసేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి ప్రొవిజనల్ లిస్ట్ లో చూసుకుంటే తమిళనాడులో కొన్ని ఓట్లు పోయినాయి, లక్షల ఓట్లే పోతున్నాయి. 83 లక్షల ఓట్లు తమిళనాడులో పోతున్నాయి. కేరళలో కొన్ని ఓట్లు పోతున్నాయి. అట్లాగే పశ్చిమ బెంగాల్ కూడా 53 లక్షల ఓట్లు పోతున్నాయి. అట్లానే మన గుజరాత్ లో 93 లక్షల ఓట్లు పోతున్నాయి. ఆఖరి ఉత్తరప్రదేశ్ లో 2,89 లక్షల ఓట్లు పోతున్నాయి. ఈ ఓటు చోరీ అనేది అనేది పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి అంతా ఓటు చోరీ అంటున్నారు. అందులో భాగంగానే మనకు పశ్చిమ బెంగాల్ కూడా ఓటు చోరీ జరుగుతుంది. ఇన్ని ఓట్లు తీసేస్తారా అని మమతా బెనర్జీ ఆక్రోశం వచ్చారు. ఈలోపు ఈడీ కేసులు, పీడీ కేసులు అన్నట్టు పెద్ద ఎత్తున మనం చూసాం. మనం పెద్ద ఎత్తున ఈడీ వచ్చి దాడి చేయడం, అక్కడ మనకు ఐపాక్ సంస్థ ఆఫీస్ మీద దాడి చేయడం, అంటే రాజకీయ రణరంగం మరింత ముదురుతుంది. మొత్తం పశ్చిమ బెంగాల్ అంతా రాజకీయం అంతా పశ్చిమ బెంగాల్ వైపే పోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఉన్నది. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడో పునారిపోయింది పశ్చిమ బెంగాల్. ఇక మన దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద స్టేక్స్ ఏం లేవు. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే అండ్ వర్సెస్ అన్నాడీఎంకే వస్తున్నది. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, రైట్ ఫ్రంట్ ఆయన వస్తున్నది. పుదుచ్చేరిలో తమిళనాడు రాజకీయాలు ప్రభావితం అవుతాయి. కనుక బీజేపీకి ఉన్న ఒక స్టేక్ ఏంటంటే రేపు పొద్దున పశ్చిమ బెంగాల్ ఉన్నది. బీహార్ దారిలోనే పశ్చిమ బెంగాల్ చేస్తాం. బీహార్ కంటే ముందు హర్యానా గెలుచుకున్నాం, ఢిల్లీ గెలుచుకున్నాం, హర్యానా గెలుచుకున్నాం. ఇప్పుడు మా వంతు పశ్చిమ బెంగాల్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు అట్లాగే అమిత్ షా గారు వరుసగా పర్యటన చేస్తున్నారు. చూస్తున్నాం కదా. నిన్ననే మనకు అస్సాంలో పర్యటనలు చూస్తే వందే భారత్ స్లీపర్ రైలు ఇనాగ్రేషన్ లో పాల్గొన్నాం. మోడీ గారు ఏమన్నారు, అస్సాంకి ఇన్నిసార్లు ఏ ప్రధానమంత్రి రాలేదన్నారు. ఎందుకంటే పోయేది అస్సాం పేరు, కానీ ఇటు పక్క కలకత్తాకి వెళ్ళి వస్తున్నారు. కలకత్తా నుంచి విమానం ఎక్కుతున్నారు, చూస్తున్నాం మనమంతా. కనుక పశ్చిమ బెంగాల్ రాజకీయాలను బాగా ప్రభావితం చేసే అంశంగా చూస్తున్నారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకున్నామంటున్నారు. ఒకసారి పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మనం పరిశీలిస్తే గతంలో మొదటి హింసా రాజకీయాలు, బీహార్ని మించిపోయిన హింసా రాజకీయాలు. నక్సల్వారీ ఉద్యమం నుంచి మొదలు పెడితే అక్కడ అన్ని ఉద్యమాలు అక్కడనే కొట్టినాయి. పెద్ద ఎత్తున తీవ్రవాదం కూడా అక్కడే ఉండేది. ఒకనాడు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ 15-20 ఏళ్ళు పాలిస్తే కమ్యూనిస్ట్ పార్టీ 35 ఏళ్ళు పాలించింది. జ్యోతి బసు 5 సార్లు ముఖ్యమంత్రిగా, అట్లా బుద్ధదేవ్ భట్టాచార్య 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాలన్నీ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ నుంచి మెల్లగా మారి, కాంగ్రెస్ నుంచి ఎప్పుడైతే ఈ తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ మమతా బెనర్జీ విడిపోయిందో అప్పుడు మెల్లమెల్లగా గేమ్ చేంజ్ అయింది. అంటే కాంగ్రెస్ బదులు పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా అంటామో, ఒకనాడు కాంగ్రెస్ ప్రభావం పోయి మమతా బెనర్జీది అసలైన కాంగ్రెస్ గా మారింది. దాన్ని తృణమూల కాంగ్రెస్ గా పేరు పెట్టుకుంది. ఆమెకు మళ్ళీ ఇటు కమ్యూనిస్టులకు పోటీ జరిగేది.
అప్పుడు ఒకసారి కమ్యూనిస్టులు గెలిచేవాళ్ళు, ఒకసారి తృణమూల్ కాంగ్రెస్ గెలిచేది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టింది. మొన్న ఇప్పుడు అక్కడ గేమ్ చేంజర్ గా ఎవరు మారిందంటే బీజేపీ మారింది. ఒకనాడు 2-3 సీట్లు ఉన్న బీజేపీ మొన్నటి ఎన్నికల్లో 74 సీట్లు గెలుచుకొని మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్నది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన శువేందు అధికారి అందులో చేరి ఇవాళ బీజేపీకి మంచి నాయకుడిగా ఎదిగిండు. బీజేపీ ఇవాళ సెకండ్ స్థానంలో ఉన్నది, అంటే ప్రతిపక్ష హోదా దక్కించుకున్నది. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. కనుక బీజేపీ ఏం చేస్తుందంటే ఒక తూర్పు భారతంలో ఇప్పుడు ఆల్రెడీ ఈశాన్య భారతంలో ఆల్మోస్ట్ 2 రాష్ట్రాలు బీజేపీ కైవసం చేసుకుంది. కనుక ఈ తూర్పు భారతంలో కీలకంగా ఉన్న పశ్చిమ బెంగాల్ కూడా స్వాధీనం చేసుకుందామని దాంతో ఉన్నది. పోయినసారి కంటే అంతకు ముందు కంటే పోయినసారి సీట్లు పెరిగినాయి. ఈసారి అధికారం మాదే అంటున్నారు. అక్కడ 294 సీట్లు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో. 294 సీట్లలో మన అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు మొన్న జరిగినాయి, అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా దాటింది కొంతవరకు. కానీ ఏ రకంగా చూసినా కూడా తృణమూల్ కాంగ్రెస్ పై చేయి ఉన్నది. ఇప్పుడు 294 స్థానంలో 145 స్థానాలు గెలుచుకున్నది. మ్యాజిక్ ఫిగర్ గెలుచుకోవాలి. దానికోసమే ఇప్పుడు ఈడీని ఉసిగలిపి రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా మమతా బెనర్జీ మీద 100 కేసులు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. ఈడీ మీద స్థానిక పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, స్థానిక పోలీసుల మీద ఈడీ కంప్లైంట్ ఇచ్చింది. మమతా బెనర్జీ స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా మా విషయాలను అడ్డుకున్నారు, మేము ఎంక్వైరీ చేస్తుంటే అడ్డుకుంటున్నా చెప్పి మమతా బెనర్జీతో పాటు అక్కడ డీజీపీ వాళ్ళందరి మీద కేసులు పెట్టారు ఈడీ. సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. కనుక పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత రాజుకుంటున్నాయి. దాంతో పాటు డిఎంకే ఇక్కడ తమిళనాడు కూడా పెద్ద ఎత్తున ఈ ఉప ఎన్నికలు వచ్చే మన సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కనుక అక్కడ కూడా రాజుకుంటున్నాయి. ఇప్పటికే తమిళనాడు అయితే అనుచిత ఉచితాలు ప్రకటించేశారు. మీకు ఒక కొత్త విషయం చెప్తాను. అంతటా కూడా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అంటుంటే తమిళనాడులో పురుషులకు కూడా ఫ్రీ అంటున్నారు. ఇంకెవరికి పురుషులు అంటే పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, అందరు వస్తారు. కనుక అంటే బస్సు ప్రయాణం అందరికి ఫ్రీ చేస్తున్నారు. అడగనిదే వరాలు ఇచ్చి అంటే అనే పాట ఉందోటి, అడగనిదే వరాలు ఇచ్చి కొండంత వెలుగునిచ్చే అన్నట్టు ఇప్పుడు మొత్తం అందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ అంటున్నారు. అనుచిత ఉచితాల సంఖ్య ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి పెరుగుతున్నది. పశ్చిమ బెంగాల్లో అంతవరకు ఉండకపోవచ్చు, కానీ తమిళనాడు, దక్షిణ భారతదేశంలో ఈ ట్రెండ్ బాగా కొనసాగుతుంది. ఉత్తర భారతదేశంలో కూడా ఈ అనవసర రేవడీస్ కొనసాగుతున్నాయి. ఇవాళ ఈ చలికాలం కూడా వేడి పుట్టే రాజకీయాలు నాకు పశ్చిమ బెంగాల్ కొనసాగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఎన్నికలకు గెలుపోవటం అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అసలైన చరిత్ర నిర్మాతలు ప్రజలే నిర్ణయిస్తారు. దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. రైట్. రామ్మోహన్ గారు, అదే మనం ముఖ్యంగా ఇంటర్నేషనల్ లో కనుక చూసుకుంటే ఇరాన్ సంక్షోభం ఒక కొలికి వచ్చినట్లేనంటారా? నిజంగా అంటే ఈరోజు అంటే ఇరాన్ లో సంక్షోభం అనేది ఒక కొలిక్కి రావడం వల్ల మంచిదేనంటారా? అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. అమెరికా చాలా పెద్దన్న పాత్ర వహిస్తూ ఎంత పెద్ద దుర్మార్గం చేస్తుందంటే అన్నిటికీ అమెరికా నేను ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్నది. ఇవాళ కొత్తగా అమెరికా ఏర్పడ్డప్పటి నుంచి అది పురాతన ప్రజాస్వామ్యం. అది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున అది ప్రపంచాన్ని శాసిస్తూనే ఉన్నది. శాసిస్తున్న ప్రతిసారి భంగపడుతున్నది. ఒకసారి చాలా ఇంటర్నేషనల్ విషయాల్లో కొంచెం వివరంగా మాట్లాడుకుంటే మనము ఇరాన్ సంక్షోభానికి కారణం ఏమిటి, దానికి పరిష్కారం ఎట్లా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేయొచ్చు. మనం మొట్టమొదటి ఏంటంటే అమెరికా మొదటి నుంచి కూడా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ తమకు వినని దేశాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నేను 68 ఏళ్ళు నా వయసు, 50 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నాను. నేను ఒకనాడు కంబోడియా స్వాధీనం చేసుకునే కాడి నుంచి మొదలు పెడితే చాలా వరకు ప్రపంచ యుద్ధాలకు కూడా ఈ అమెరికా మొదట్ల కారణం కాదు, కానీ చాలా వరకు ఇప్పుడు తర్వాత ఇది ఆఫ్టర్ 50s బాగా కారణం అవుతుంది. అంతకుముందు ప్రపంచ యుద్ధాలకు హిట్లర్ లాంటి వాడు, అంతకుముందు మనకు జర్మనీ ఇవన్నీ చేసి మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ పరిణామాల క్రమంలో ఇప్పుడు గత 50-60 ఏళ్ళుగా ఈ అమెరికా పెత్తనం చేస్తూ అన్ని దేశాలను, చిన్న దేశాలైతే కబళించుకోవడం, ఆక్రమించుకోవడం, పెద్ద దేశాలైతేనేమో అంటే బలమైన దేశాలైతేనేమో సుంకాల ఆర్థిక యుద్ధం చేస్తున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ 3 రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి భౌతిక యుద్ధాలు, అంటే ఇప్పుడు ఉక్రెయిన్, అట్లాగే మన రష్యా యుద్ధం జరుగుతుంది. మొన్నటిదాకా ఇజ్రాయెల్ హమాస్, అట్లాగే మొన్నటిదాకా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగింది. భౌతిక యుద్ధాలతో పాటు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. అంతర్యుద్ధాలు అంటే ఇప్పుడు ఇరాన్ లో సంక్షోభం అటువంటిది అంతర్యుద్ధం. అట్లాగే దానికన్నా ముందు జరిగినాయి, శ్రీలంకలో జరిగింది, నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్ లో జరుగుతుంది ఇప్పుడు అంతర్యుద్ధమే. ఇట్లాంటివన్నీ కూడా ఏవో దేశాలు, ఇక్కడ ఒకసారి అమెరికా ఉండొచ్చు, ఒకసారి చైనా ఉండొచ్చు, ఇంకోసారి రష్యా ఉండొచ్చు. మూడవ యుద్ధాలు ఏమిటంటే ఆర్థిక యుద్ధాలు, అంటే సుంకాలు పెంచడం, ఇవన్నీ ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో చూస్తే మనం ప్రపంచం అంతా అల్లకల్లంగా ఉన్న సమస్య చూసుకుంటే ఇరాన్ లో కూడా ఈ సంక్షోభానికి ప్రధానమైన కారణం అమెరికా ఎందుకు చేస్తుంది? అమెరికా 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేమో చమురు ప్రయోజనం, అంటే చమురు దేశాలు ఎక్కడ ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవడం, దాని ద్వారా చమురును ఒక అంతర్జాతీయ రాబిన్హుడ్ కథ చదువుకుంటాం కదా, అంతర్జాతీయ చమురు దొంగగా ఇది మారుతుంది. అంటే మొన్న మనం చూసాం, వెనిజులాను ఆక్రమించుకొని వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యను మన అమెరికా తీసుకెళ్లి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్లి ఇప్పుడు ఆ వెనిజులా చమురు నౌకలను ఆపి మరి అమ్ముకుంటుంది. దొంగతనం కంటే ఇంకా దాన్ని ఏమంటే దొంగతనం అనాలి కదా, దాన్ని అయితే ఆ రకంగా చెప్తున్నది. అట్లానే ఇప్పుడు చమురు దేశమైన ఇరాన్ ను కూడా ఆక్రమించుకునే ప్రయత్నంలో గతంలో ఏవైతే ఇరాక్ మీద ఎట్లాంటి ఆరోపణలు మోపిందో ఇప్పుడు ఇరాన్ మీద అదే ఆరోపణలు మోపుతుంది. గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు కొరకరాని కొయ్యగా ఉండేవాడు అమెరికాకు, నేను వినను అనేవాడు. ఆయన జీవాయుధాలు తయారు చేస్తున్నారు, రేపు పొద్దున ప్రపంచానికి నష్టం అని చెప్పి ఆయన మీద ఆరోపణలు మోపింది. చివరికి ఆయనను ఉరిదీసి చంపేసింది సద్దాం హుస్సేన్. కానీ ఏమైంది? ఎక్కడ ఇప్పటిదాకా నిరూపించలేకపోయింది జీవాయుధాలు తయారు చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ సేమ్ ఇరాన్ అయాతుల్లా ఖమేనీ కూడా అదే పని చేస్తూ మీరు ప్రపంచానికి నష్టం చేస్తున్నారని చెప్పి చేస్తున్న క్రమం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ చమురు కావాలి, వాటిని చమురు నిక్షేపాలు కావాలి. ఇరాన్ అంటే వీరని వాడిని మేము ఖచ్చితంగా చంపేస్తాం అనే మాట మాట్లాడుతున్నారు. ఈ ఒక్క దేశమే కదా, ఇరాన్ ఒక్కటే కాదు. ఇరాన్ లో ఏమైందంటే అయాతుల్లా ఖమేనీ పాలన కూడా మంచిగా ఏం లేదు, ఆ దుర్మార్గ పాలనే ఉన్నది. ఉరి శిక్ష రద్దు చేస్తామని మొన్న అంటున్నారు, అందరినీ ఉరిదీస్తా అని అనుకున్నాడు దాకా. అయతుల్లా ఖమేనీ కాదు, అసలు ప్రపంచాన్ని శాసిస్తున్న చాలా మంది నాయకులు వయసు 80 దాటి చూస్తున్నామా. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడి వయసు 80 దాటింది, ఉక్రెయిన్ మన రష్యా అధ్యక్షుడి వయసు దాటింది. అట్లానే ఇటు పక్కన ఉక్రెయిన్ అధ్యక్షుడు యువకుడు కానీ, ఇటు పక్క ఇరాన్ అధ్యక్షుడి వయసు దాటింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడి వయసు కూడా 80 దాటింది. నెతన్యాహు కానీ అయతుల్లా ఖమేనీ కానీ వీళ్ళందరూ 80 దాటిన వాళ్ళు. అంటే పాతకాలపు యుద్ధాలు కొనసాగిద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. అంటే వినని వాడిని మనం అణిచివేస్తాం అనుకుంటున్నారు. ఇది సరైనది కాదు. మరి ప్రపంచ దేశాలలో మనం కూడా ఉన్నాం కదా, మనం సంయమనం పాటిస్తూ ఇరాన్ తోని బాగానే ఉన్నాం, మనకు అమెరికాతో బాగానే ఉన్నాం. అంటే అంతర్జాతీయంగా చూసుకుంటే అంతర్జాతీయ సంబంధాలు పరిశీలిస్తున్నాం. మనదైన రీతిలో మనం రేపు పొద్దున ఎవరు ఏమిటి అనేది మనం చూస్తున్నాం. మన ప్రయోజనాలు మనం ముఖ్యంగా చూస్తున్నాం. కనుక ఇవాళ ఇరాన్ సంక్షోభం ముగిసిందా అంటే తాత్కాలికంగా ముగిసింది అంటున్నాను. ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేస్తాం, రేపు ఎల్లుండి దాడి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున అమెరికా అధ్యక్షుడు ఓంకరించగానే ఇరాన్ కొంచెం చల్లబడి ఏమని చేసిందంటే, మేము ఈ ఆందోళనకాలను ఉరిదీయము, ఉరి శిక్ష రద్దు చేస్తున్నాం. ఆందోళనకాల విషయానికి వస్తే వాళ్ళు తిరగబడుతున్నారు కానీ వాళ్ళను మేము మా ప్రజలు కదా మేమే సవరించుకోమని చెప్పి దానివల్ల కొంత ఆగింది అనుకుంటున్నాం. అంతేందుకు మనం కూడా ఆ సంక్షోభం మనం కూడా ఆ సంక్షోభం మనం కూడా బాధపడుతున్నాం కనుక నిన్ననే ఇరాన్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో అక్కడి మన ప్రజలను తరలించుకున్నాం. వాళ్ళందరూ ఇండియాలో దిగానే చాలా హాయిగా ఫీల్ అయ్యి అబ్బా మా దేశానికి వచ్చేసినాం, మాకు ఎంత నరకం అనుభవించాలని వాళ్ళు చెప్తుంటే మనకు కళ్ళకు రక్తం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత అనుభవించారు అక్కడ, ప్రతి క్షణం గండంగా బతికారు. ఇంకా చాలా మందిని తరలించాల్సి ఉన్నది ఇరాన్ నుంచి. అంటే ఇరాన్ సంక్షోభం ముగియలేదు కానీ ఇరాన్ లో సంక్షోభం ఇంకా కొనసాగుతుంది అంటున్నది. ఒకటి అమెరికా కనుక ఇరాన్ ఇట్లాగే ఉంటే కొంతవరకు ఏం చేయదు కానీ ఇరాన్ మళ్ళీ ఈ ఆందోళనకారుల మీద పెద్ద ఎత్తున ఏదైనా హననం చేస్తే మాత్రం ఇరాన్ డైరెక్ట్ గా ఇరాన్ మీద మేము దాడి చేస్తామంటాం. గతంలో దాడి చేసింది కూడా. మీరు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మీరు బంకర్ల మీద ఇదే అయతుల్లా ఖమేనీ ఎక్కడ ఏ కరువులో దాక్కున్నా సరే మేము పట్టి చంపేస్తామని చెప్పి గతంలో బంకర్ల మీద దాడి చేసింది. కానీ అంతకంటే అంటే అమెరికా బంకర్ల విధ్వంసక క్షిపణులు వేసినా కూడా అప్పుడు రక్షించుకున్నారు అయతుల్లా ఖమేనీ, ఇప్పుడు తప్పించుకోలేరు అని చెప్తున్నది. అంటే మొత్తం మీద ప్రపంచ సంక్షోభంలో 3 విషయాలే ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఒకటి చమురు, రెండోది డాలర్ రారాజుగా ఉండాలనుకుంటున్నారు కనుక డాలర్ రారాజుగా ఉండాలనేది ఒకటి. మూడోది ఏంటంటే మనకు అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్యంగా ఖనిజాలు బాగా ప్రాధాన్యత వహిస్తున్నాయి. అందుకని మనకు లిథీనియం కానీ ఇట్లాంటి ఇప్పుడు మనకు ఈవీస్ వచ్చినాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన తర్వాత దానికి అవసరమైన ఇంధనాలకి అవసరమైన బ్యాటరీకి అవసరమైన లిథియం కానీ ఇట్లాంటి వీటి కోసం కూడా ఏం చేస్తున్నారంటే ఈ భౌతిక యుద్ధాల కారణం కానీ అంతర్జాతీయ యుద్ధాల కారణం కానీ అంతర్జాతీయ సంస్థల ఐక్యరాజ్య సమితిలో విఫలం కావడం, అట్లాగే అమెరికా ప్రధాన పాత్ర, వీటి వల్ల జరుగుతున్నది సంక్షోభం. ఇరాన్ సంక్షోభం ముగిసినట్టేం కాదు, ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీకెండ్ కామెంట్స్ లో భాగంగా తెలంగాణ, ఆంధ్రజ్యోతి, అదేవిధంగా జాతీయకు సంబంధించి విశ్లేషణ అయితే చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి వీకెండ్ కామెంట్స్. నెక్స్ట్ వీకెండ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.